పోలీసులు బాధితులకు అండగా ఉంటూ సత్వర న్యాయం చేస్తామనే నమ్మకం, భరోసా కలిగించాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ ను సిపి ఆకస్మిక తనిఖీ చేశారు. ఏసీపీ వెంకటేశ్వర్లు, సిఐ మోహన్ మొక్కలను అందించి సిపికి ఘన స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిసరాలతో పాటు పోలీస్ స్టేషన్ లోని రిసెప్షన్ సెంటర్ ను సందర్శించి రికార్డుల్ని పరిశీలించారు. ఇక పోలీసు అధికారుల సిబ్బంది వివరాలతో పాటు నిర్వహిస్తున్న పనితీరు మరియు వారు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న నేరాలు, వాటి నియంత్రణ వంటి అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తిస్తూ కేసుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుని జాప్యం చేయకుండా పరిష్కరించాలన్నారు. పోలీస్ సిబ్బంది ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉంటూ తమ విధులు క్రమశిక్షణతో నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, శ్రీరాంపూర్ సిఐ మోహన్, శ్రీరాంపూర్ ఎస్ఐ సంతోష్ ప్రసన్నలు హాజరయ్యారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ సర్ప్రైజ్ విజిట్ చేయడం జరిగింది. డ్యూరింగ్ ఎలక్షన్స్ క్యాంపెయినింగ్, దాని తర్వాత ఎలక్షన్ అండ్ ఆఫ్టర్ దట్ కౌంటింగ్ అవన్నీ కొద్దిగా దాంట్లో ఎంగేజ్ అవడం వల్ల క్రైమ్ రివ్యూ ఎలా కొద్దిగా ఎట్లా జరుగుతుంది కొద్దిగా వెనుకబడ్డట్టు అనిపించింది. అందుకని ఇమీడియట్గా ఇక్కడ సర్ప్రైజ్ విజిట్ చేసి క్రైమ్ రివ్యూ కానీ, దాని తర్వాత సరౌండ్ ఆర్డర్ ఎట్లా ఉంది, తర్వాత ఎంత ఇవంతా ఎలక్షన్ అయిపోయింది కాబట్టి మళ్ళీ బ్యాక్ టు నార్మల్, బ్యాక్ టు బేసిక్స్ టైపు రావడానికి కోసం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి, తర్వాత కేసెస్లో స్పీడప్ చేయడానికి పెండింగ్ కేసెస్ అన్నీ, అలాగే మనకి ఇప్పుడు కొత్త చట్టాలు వస్తున్నాయి, బిఎన్ఎస్ అని అంటే భారతీయ శిక్షా స్మృతి ఇవన్నీ ఉన్నాయి కదా, అవి ఐపీసీ, సిఆర్పిసి అండ్ ఎవిడెన్స్ యాక్ట్లు అన్నీ రిపీల్ అయిపోయి కొత్త చట్టాలు జూలై 1 నుంచి అమల్లోకి వస్తున్నాయి. దాంట్లో భాగంగా ట్రైనింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ఆ ట్రైనింగ్స్లో ఎంతవరకు నేర్చుకున్నారు, ఆ చట్టాలకి ఈ చట్టాలకు ఎంతవరకు అవగాహన వచ్చింది, తర్వాత పాత కేసులన్నీ టోటల్గా అన్నీ ఫైనలైజ్ చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఎవ్రీడే విజిబుల్ పోలీసింగ్ కావాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆల్ ద ఇన్స్పెక్టర్స్ అండ్ ఎస్ఐస్ అండ్ including ACPs, CTCPs, including myself, whenever there is a time, definitely will be on the floor, on the field and do the visible policing. And visible policing will be right from evening to like under 9, 10, 11, 12 వరకు కూడా విజిబుల్ పోలీసింగ్ ఇన్ షిఫ్ట్స్ లాగా విజిబుల్ పోలీసింగ్ పెట్టాలని అనుకుంటున్నాం. అది విజిబుల్ పోలీసింగ్ నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. దెన్ వీ విల్ టేక్ కేర్ అండ్ విల్ ఆల్సో ప్రొటెక్ట్ the people's property and their lives, and we are committed for any eventuality. Thank you.